దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖమ్మము పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల అనగా జూన్ 1వ తారీఖు ఉదయం 10 గంటలకి స్వస్థత, విడుదల, తైలాభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికే గత నెలలో అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఈ తైలాభిషేక ప్రార్థనలో పాల్పొంది ఎంతో మంది సంతానం లేని వారు సంతానం గర్భఫలాన్ని పొందుకున్నారు. ఎంతో మంది ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధలలో నుంచి ఎంతో మంది అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, స్వస్థత కార్యాలని పొందుకుంటున్నారు. కనుక ఈ నెల మీరు తప్పకుండా పాల్పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా నేను తైలాభిషేక ప్రార్థన చేసి మిమ్మల్ని కలిసి మీ సమస్యను తెలుసుకొని మీ కొరకు భారంతో ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ తైలాభిషేక ఆరాధన జరిగే స్థలము కల్వరి క్రాస్ చర్చ్, గణేష్ టౌన్షిప్ ఎదురుగా, బల్లెపల్లి, ఇన్ ది మెయిన్ రోడ్, ఖమ్మం. ఈ పరిచర్య ఖమ్మం పట్టణంలోనే ఉంది. ఈ ఖమ్మం పట్టణంలో బహుబలంగా దేవుని యొక్క కార్యాలు ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. కనుక తప్పకుండా ఆరాధనలో పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు ఉదయకాలం ఈ చక్కటి వాగ్దానము అనేకుల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మీరు చూడండి, లైక్ చేయండి. వెంటనే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సమయంలోనే వాగ్దానాన్ని షేర్ చేయండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందామా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనము. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైనటువంటి మాటను, వాక్కును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. చదువుకున్నాం కదా, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందెదరు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు కూడా ఒక మంచి మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఏ దాసుడును ఇద్దరి యజమానులను సేవించలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరికి నమ్మకంగా ఉండి ఒకరిని తృణీకరించును అని చెప్తూ ఆ యజమానులు ఎవరుగా ప్రకటించారు అంటే, ఒకటి ధనము, మరొకరు దేవుడు. దేవునిని, సిరిని ఎవరు కూడా కలిసి ఒకే రీతిగా సేవించలేరు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, ధనమును నమ్ముకొనివాడు వాడు నష్టపోతాడు, చెడిపోతాడు. కానీ నీతిమంతులమై ప్రభువుని మాత్రమే సేవిస్తూ ఆయనను వెంబడిస్తూ వాక్యానుసారంగా ప్రభు ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతారు, వారు వృద్ధిలోనికి వస్తారు. హల్లెలూయా. కాబట్టి మన ధనము ప్రాపకమని ధనాన్ని వెంబడించే వారిగా మనం ఉండొద్దు, కానీ దానిని సైతం త్యజించి దేవుని కొరకు మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనను వెంబడించినప్పుడు, ఆయన కొరకు ఏదైనా చేయటానికి మనం సిద్ధపడినప్పుడు, ఆయన వాక్యానుసారం మనం బ్రతకటానికి సిద్ధపడినప్పుడు నిశ్చయంగా మనం ఎటువంటి అట్టడుగు స్థితిలో ఉన్న క్రమముగా దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తారు. హల్లెలూయా. చిగురాకు వలె, చిగురాకు ప్రారంభం నుంచి ఒక ఆకు ఎట్లా అది పెరుగుతూ పెరుగుతూ చక్కటి పచ్చదనంతో అది దీవెనకరంగా ఎలా పెరిగి వృద్ధిలోనికి వస్తుందో, అలాగే మన జీవితాలను చిగురాకు వలె ప్రభు ఏం చేస్తాడంటే వృద్ధి పరుస్తాడు. ఈ లోకంలో చాలా మంది ధనం వెంట పరిగెత్తేవారు ఉన్నారు. ఈవెన్ క్రైస్తవులు సైతం, ఆత్మీయులు సైతం కొన్ని సందర్భాల్లో ధనానికి ప్రాధాన్యతనిచ్చినట్లుగా కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ప్రభువుని వెంబడించినట్లయితే, ధనమును ఆధారం చేసుకోక ప్రభు వైపు చూసినట్లయితే, నరుల కష్టార్జితం వల్ల మన ఆశీర్వాదం అధికం అవ్వదు, కానీ యెహోవా ఆశీర్వాదం వల్ల నీ ప్రయాస, నీ దీవెన, నీ కష్టం అన్నిటినీ దేవుడు లాభకరంగా, దీవెనకరంగా, నీకు ప్రయోజనకరంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని నమ్మకంగా వెంబడిద్దాం. నిన్ను అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తాడు. ఆయన దృష్టిలో మొదట యథార్థవంతుడిగా, నమ్మకస్తుడిగా నువ్వు ఉంటే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ
చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నువ్వు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయబడుతుంది. కంచె వేయబడినప్పుడు ఏ శత్రువు మనల్ని ముట్టడు. ఆరోగ్య విషయమే నీ కంచె ఉంటే ఎటువంటి వైద్యపు ఖర్చులు నీకు రావు. కుటుంబంలో అసమాధానం అనేది లేకుండా నిత్యము నీ సమాధానాన్ని దేవుడు కాపాడుతూ ఉంటే అన్ని విషయాల్లో నువ్వు మంచిగా ఉండగలుగుతావు, వృద్ధిలోనికి రాగలుగుతావు, టెన్షన్ ఫ్రీగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి అన్నిటికీ ఆధారం మూలం ప్రభువే. కనుక ప్రభువుని నమ్ముకొని నమ్మకంగా జీవిద్దాం. నీతిమంతులైన మీరు మనల్ని దేవుడు వృద్ధిలోనికి తేబోతున్నాడు. ఆమె ఈ ఉదయకాలం ఇది ప్రభు మనకిచ్చిన వాగ్దానం. అందరం కళ్ళు మూసుకుందాం. నీ చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో చక్కని వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధిలోనికి వచ్చేదరని, వృద్ధి పొందేదరని సెలవిస్తున్నాం. ఉదయకాలం మా ధనము, మా యొక్క జ్ఞానము, మా యొక్క బలము మీద మేము ఆధారపడేవారిగా, వాటిని వెంబడించేవారిగా, పరిగెత్తేవారిగా మేము ఉండక ఇది మొదలుకొని ప్రభా నీతిమంతులమై నీ వాక్యానుసారం జీవించిన కృప చూపించండి తండ్రి. ఈ దినం ప్రభా మమ్మల్ని ధనము తండ్రి మరి ప్రభా ఉండొచ్చు, కొన్ని సందర్భాలు అది మా నుండి దూరం కావచ్చు, కానీ ప్రభా నీతో మేము ఉన్నట్లయితే ప్రభా నువ్వు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టవు నాయనా. అయ్యా తని చిరకాలం సదాకాలం మా దేవుడు నీవు తండ్రి, మమ్మల్ని విడువని దేవుడు. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటున్నారో ప్రభా, నీ మాటకు లోబడి జీవిస్తుండగా, అయ్యా నీవిచ్చిన వాక్కుకి లోబడి వారు జీవిస్తుండగా, నీ ఎడల సంపూర్ణ భయభక్తులు కలిగి నీ బిడ్డలు కొనసాగుతుండగా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతున్న సెలవిచ్చిన వాగ్దానం ప్రకారం నీ బిడ్డలందరి జీవితాలు ఇది మొదలుకొని అద్భుతం జరుగును గాక. వృద్ధిలోనికి నీ బిడ్డలు నడిపించబడుదురు గాక. ఆత్మీయంగా వారిని బలపరచండి ప్రభా. మిగిలిన అన్ని విషయాల్లోనూ సమృద్ధి దీవెనది మొదలుకొని కలుగును గాక. నిన్నే ఆధారంగా కలిగా బిడ్డలు జీవిస్తుండగా అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా కోర్టు కేసులు, భూతాగాదాలు, ఫైనాన్షియల్ ప్రభా ప్రాబ్లమ్స్ తండ్రి, అయ్యా తండ్రి వివాహాల్లో గలిబిలి ప్రభా, కుటుంబాల్లో అసమాధానం ఏసునామలో కొట్టివేయబడును గాక. అనారోగ్యాలు ఏసునామలో కొట్టివేయబడును గాక. ఆర్థిక బంధకాలు ఏసునామలో తొలగిపోవును గాక. నీ బిడ్డలందరి జీవితంలో శాంతి, సమాధానం దయచేయండి. ఎంతమందికి బిడ్డలు నాయన కుటుంబాల్లో రక్షణ లేని స్థితిలో ఉంటున్నారో వారికి ఈ సంవత్సరం, ఈ నెలలో మారు మనసు వారు పొందాలా, నీ వైపు వారు త్రిప్పబడాలా ప్రభా. సంపూర్ణంగా నీకు సమర్పించుకోవాలంటే కార్యం జరిగించండి. ప్రతి వారి అక్కరను, మనవులను మీరు తీర్చమని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారి జీవితాల్లో నీ వాగ్దానం నెరవేర్చండి. నీ దయా కిరీటం వారికి ధరింపచేయమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం కనుక ఈ వాగ్దానాన్ని వినండి. మరొకసారి మీకు తెలిసిన బంధువులు, ప్రియుల, స్నేహితులందరికీ లైక్ చేసి వారికి షేర్ చేయండి. మరి మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మరలా ఒక శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానం మరి దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చి సాక్షులుగా మిమ్మల్ని అందరూ నిలబెట్టునుగాక. అట్టి కార్యం దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖమ్మము పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల అనగా జూన్ 1వ తారీఖు ఉదయం 10 గంటలకి స్వస్థత, విడుదల, తైలాభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికే గత నెలలో మరి అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఈ తైలాభిషేక ప్రార్థనలో పాల్పొంది ఎంతో మంది సంతానం లేని వారు మరి సంతానం గర్భఫలాన్ని పొందుకున్నారు. ఎంతోమంది ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధలలో నుంచి ఎంతోమంది అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, స్వస్థత కార్యాలని పొందుకుంటున్నారు. కనుక మరి ఈ నెల మీరు తప్పకుండా పాల్పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరొకరికి ప్రత్యేకంగా నేను మరి తైలాభిషేక ప్రార్థన చేసి మిమ్మల్ని కలిసి మీ సమస్యను తెలుసుకొని మీ కొరకు భారంతో ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ తైలాభిషేక ఆరాధన జరిగే స్థలము కల్వరి క్రాస్ చర్చ్, గణేష్ టమ్స్ ఎదురుగా, బల్లెపల్లి, ఇల్లింది మెయిన్ రోడ్, ఖమ్మం. ఈ పరిచర్య ఖమ్మం పట్టణంలోనే ఉంది. ఈ ఖమ్మం పట్టణంలో బహుబలంగా దేవుని యొక్క కార్యాలు ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. కనుక తప్పకుండా ఆరాధనలో పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.